సో హలో గైస్, నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ గురించి ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడాలి. చాలా మంది వీడియోలు చూస్తాను నేను ఈ పాటికి. వాళ్ళు కళ్యాణ్ బ్యాడ్ అయిపోయాడు, కళ్యాణ్ గ్రాఫ్ పడిపోయింది, కళ్యాణ్ తప్పు చేసాడు, కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడిచాడు, భయపడిపోయాడు. ఓడి అమ్మా ఎన్ని మాటలరా. నా దగ్గర పాయింట్లు ఉన్నాయిగా, నాకు ఏం అలా అనిపించలేదు. ఒక్క విషయంలో తప్ప, అదేంటన్నది మాట్లాడుకుందాం. తనుజ గురించి నేను ఒక వీడియో చేశాను. తనుజ గేమే నచ్చలేదు, ఆవిడకి ఎవర్రా ఓట్లేస్తున్నారు, ఏం చూసిరా ఓట్లేస్తున్నారు, నేను ఒక వీడియో చేశాను. ఇంత తొందరగా ఒపీనియన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనుకోలేదు భయ్యా. తనుజ గురించి సూపర్ నచ్చింది నాకు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత తనుజ. మరి ఈ రోజు నుంచి ఎలాగుంటారో చూడాలి. నిన్న అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అబ్బా ఏమన్నా ఎలివేషన్, కళ్యాణ్కి ఇచ్చిన ఎలివేషన్, ఆవిడ ఇచ్చుకున్న ఎలివేషన్ మామూలుగా లేదు. మాట్లాడుకుందాం ఒక్కొక్కటి. ఎమ్మాన్యుయల్ గురించి చాలా మంది వదిలేశారు భయ్యా. నేను కొన్ని వీడియోలు చూసాను రివ్యూస్వి, చాలా మంది మన తెలుగు రివ్యూస్వి. ఎమ్మాన్యుయల్ గురించి ప్యూర్ గా వదిలేస్తున్నారు. ఎమ్మాన్యుయల్ అంత సేఫ్ గేమరు, ఎమ్మాన్యుయల్ అంత పిరికి ఇంకెవరు లేరు హౌస్ లో. ఏంట్రా ఎందుకు అలా అంటున్నావు అనేది మాట్లాడుకుందాం భయ్యా. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. నామినేషన్స్ ఎపిసోడ్ అనగన్నా కెమెరా ముందుకు వచ్చి నువ్వు నామినేట్ చేసి ఎవరినైనా వాళ్ళతో ఇష్యూ చేసి ఆ రోజు ఎపిసోడ్ లో నువ్వు హైలైట్ అవ్వాలనుకుంటావా, లేకపోతే సైలెంట్ గా ఉండిపోయి వేరే వాడి మీద దులిపేద్దాం, చేతులు దులిపించుకొని హాయిగా కూర్చుందాం, కామ్గా చూద్దాం, చోద్యం చూసినట్టు అనేసి అని అనుకుంటావా? నువ్వు అక్కడ నామినేషన్స్ ఎపిసోడ్ లో ఎవరు నామినేట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎపిసోడ్ లో పడతారు, వాళ్ళకి కంటెంట్ వస్తుంది, అది తెలుసు కదా. అయినా సరే ఇక్కడ ఎమ్మాన్యుయల్ ఎంత సేఫ్ గా ప్రవర్తించాడు తెలుసా, చెప్తాను చూడండి. ఎమ్మాన్యుయల్ ఆయిషా బెలూన్ పగలగొట్టారు. ఎమ్మాన్యుయల్కి 5 టికెట్లు దొరికాయి, ఆయిషాకి 3 టికెట్లు దొరికాయి. ఆయిషాకి దొరికిన టికెట్లు ఏంటి, ఒకటి డైరెక్ట్ గా నామినేట్ చేసేది, ఇంకొకటి సింగిల్ గా నామినేట్ చేసేది. ఎమ్మాన్యుయల్కి ఏడు దొరికాయి, 3 సింగిల్ గా నామినేట్ చేసేవి, 2 డబల్ గా నామినేట్ చేసేవి. అంత బాగానే ఉందిరా, ఇంతవరకు బాగా చెప్పావు. అసలు ఏంట్రా ప్రాబ్లం? ఎమ్మాన్యుయల్ ఎంత పిరికి పందరా బాబు అంటే, మొన్న పవర్ అస్త్రా రాముకి యూజ్ చేశాడు, భరణికి వెన్నుపోటు పొడిచి. నాకైతే ప్యూర్లీ ఇదే అనిపించింది భయ్యా. మొన్న నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. నాకైతే ఇలాగే అనిపిస్తుంది. భరణి వెనకతలు తిరిగి భరణికి సపోర్ట్ చేయలేదు. అది ఇంకా దరిద్రం గేమ్. ఇప్పుడు ఏంటంటే కామెడీ చెప్పనా, అందరికి టికెట్లు ఇచ్చాడు. కళ్యాణ్ కూడా వచ్చి నాకు ఒక టికెట్ ఇవ్వు అని అన్నాడు ఎమ్మాన్యుయల్కి. నేను తనుజని నామినేట్ చేస్తాను అన్నాడు కళ్యాణ్. ఇక్కడ ఎమ్మాన్యుయల్ తనుజని నామినేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ కళ్యాణ్ వచ్చి నేను తనుజని నామినేట్ చేస్తాను కానీ ఎమ్మాన్యుయల్ ఏమనుకున్నాడు తెలుసా, మనసులో కాదు, డైరెక్ట్ తెలిసిపోతుంది క్లియర్ గా. ఎపిసోడ్ లైవ్ అన్ని చూసిన తర్వాత తెలిసిపోతుంది. ఏమనుకున్నాడు తెలుసా, అమ్మయ్య తనుజని ఇప్పుడు నేను నామినేట్ చేస్తే తనుజ దగ్గర బ్యాడ్ అవ్వడం, నేను చెడ్డ అవ్వడం ఎందుకు, మనకెందుకు, ఎలాగో కళ్యాణ్ నామినేట్ చేస్తానన్నాడు కదా, వాళ్ళ మీద గులిపేద్దాంలే. కళ్యాణ్ నామినేట్ చేస్తానన్నాడు తనుజని, గట్టిగానే ఉంటది వీళ్ళిద్దరు విడిపోతారేమో అని చెప్పి చాలా 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 ప్లాన్లు వేసి కళ్యాణ్ మీదకి వదిలేశాడు. తనుజ వాళ్ళు కొట్టుకుంటారులే, మనకెందుకు, మనం కామ్గా ఉందాం అని చెప్పి వదిలేశాడు. సేఫ్, ప్యూర్ సేఫ్. అందరికి టికెట్లు ఇచ్చావు. నువ్వు తనుజ నామినేట్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు హైలైట్ అవుతావు కదా ఆ రోజు ఎపిసోడ్ లో. మరి నువ్వు ఒక టికెట్ ఉంచుకోవచ్చు కదా. ఎమ్మాన్యుయల్కి చెప్తున్నాను, ఏం ఉంచుకోలేదు. ఎందుకంటే కళ్యాణ్ అక్కడ ఇరికించేద్దాం అనుకున్నాడు ఎమ్మాన్యుయల్. నిజంగా ఇదే జరిగింది భయ్యా. మీరు ఒప్పుకోపోయినా నాకైతే ఇలాగే అనిపించింది ఎపిసోడ్ చూసా. కళ్యాణ్ ప్యూర్ గా ఇరికించేద్దాం అనుకున్నాడు. తనుజకి మనకి ఎందుకు చెడ్డ అవడం, అక్కడ కళ్యాణ్ ఇరికించేద్దాం అనేసి అనుకున్నాడు. కానీ కళ్యాణ్ వచ్చేసరికి ఏం చేశాడు, తిప్పి కొట్టాడు. సంజన నామినేట్ చేశాడు. ఇది హైలైట్. సంజన నామినేట్ చేయగలనా, ఇక్కడ సంజన నామినేట్ చేయడం కరెక్టా రాంగ్ గా కళ్యాణ్ అని అంటే ఒక 50% రాంగ్, 50% రైట్ భయ్యా. ఎందుకు అంటే సంజన గారిని నామినేట్ చేసిన పాయింట్ తప్పేమీ కాదు. ఎవడరా అసలు, ఏ రివ్యూర్ రా చెప్తాడు, నాకు అసలు అర్థం కావట్లేదు. అది రాంగ్, ఎవడు చెప్పాడు రా రాంగ్ అని. సంజన అసలు ఏం చేసింది అసలు ఆ వీక్ అంతనా, ఎందుకు నామినేట్ చేయకూడదు సంజనని? అంటే అందరూ ఏవో ఒక కంటెంట్ ఇచ్చి ఏదో ఒక మాట్లాడి ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నామినేట్ అయ్యి అక్కడ కూర్చున్నారు. ఈవిడ మాత్రం ఏమీ చేయలేదు. ఈ వీక్ నామినేట్ అవ్వకుండా సేఫ్ గా హౌస్ లో ఉంటారు ఇంకొక వారం. ఆ పాయింట్ కరెక్టే, సంజన నామినేట్ చేయడంలో తప్పే లేదు కళ్యాణ్. కానీ ఇంకొక 50% రాంగ్ అన్నాను కదా, దేనికి తెలుసా, కళ్యాణ్కి నామినేట్ చేయడానికి ఎవ్వరూ పాయింట్లు లేకపోతే ఇంకెవ్వరిని నేను నామినేట్ చేయలేనురా అని కళ్యాణ్ అనుకుంటే అప్పుడు సంజన చేస్తే తప్పులేదు. కానీ కళ్యాణ్కి ఆ రోజు కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూపించారు. రమ్య, మాధురి వీళ్ళిద్దరు కళ్యాణ్కి అమ్మాయిలు పిచ్చోడు, చప్పట్లు ఇవన్నీ చూపించారు. మరి అది చూపించినప్పుడు ఆ మాధురి గారు ఏమన్నారు, తన ప్రొఫెషన్ ఏంటి, గోకడం గేకడం, ఇది కదా అసలు కళ్యాణ్ మాధురి గారిని కదా చెయ్యాలి నామినేషన్. అప్పుడు అనుకుందాం రమ్యని చేయలేదంటే అక్కడ తనుజ రమ్య వీళ్ళు ఆల్రెడీ చేసుకున్నారు, పాయింట్లు మాట్లాడేసాము అందుకే చేయలేదు అని అనుకుందాం. మరి అక్కడ మాధురిని ఎవరు చేయలేదు కదా, నువ్వు చేయొచ్చు కదా. నేను అదే అంటున్నాను, కళ్యాణ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మాధురి గారిని నామినేట్ చేస్తే ఈ ఎపిసోడ్ లో కళ్యాణ్ వన్ ఆఫ్ ది, అంటే ఇంకా మరి తిరగలేదు, అంత లెవెల్లో పెరిగిపోతాడు. మాధురిని నామినేట్ చేస్తే చేయలే, మిస్ అయిపోయాడు కళ్యాణ్, అంతే. అదొక మిస్టేక్ తప్ప సంజన చేసిన పాయింట్ రైట్ రాంగ్ అంటే మాత్రం రైటే. బట్ కళ్యాణ్కి ఇక్కడ ఆప్షన్ ఉంది, అది వదిలేసి ఇక్కడ సంజన చేయడం నాకు నచ్చలేదు. అది మాట నాకు నచ్చలేదు.
అది కదరా మాట్లాడాల్సింది అసలు, నాకు తెలియక అడుగుతున్నాను. వేరేవేవో మాట్లాడేసి కళ్యాణ్ బ్యాడ్ అయిపోయాడు, కళ్యాణ్ డౌన్ అయిపోయాడు. ఏం డౌన్ అవ్వలే, మీకు అలా అనిపిస్తుంది అంతే. ఎవరివో చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, నాది కూడా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. కళ్యాణ్ ఏం బ్యాడ్ అయినట్టు నాకు అక్కడ కనబడలేదు. ఇమ్మాన్యుల్ వేసిన వలలో పడకుండా జాగ్రత్త పడ్డాడు అంతే. మరి ఆ జాగ్రత్త పడినోడు మాధురిని చేస్తే బాగుంది, అది ఇక్కడ తిప్పికొట్టాడు. ఇక్కడ కళ్యాణ్ సంజన నామినేట్ చేసినప్పుడు ఇమ్మాన్యుల్ ఏమంటున్నాడు తెలుసా భయ్య, ఎంత పిరిగిపోయిందంటే ఆ రోజు బర్నీ గారికి పవరాస్త్ర యూజ్ చేయకుండా ఇమ్మాన్యుల్ ఏమన్నాడు, బాండ్స్ పెట్టుకొని తిరుగుతూ గేమ్ వదిలేసి గేమ్ ఆడకుండా తిరుగుతున్నాడు, ఇది కదా అన్నాడు. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇదే కదా అన్నాడు. మరి ఇప్పుడు ఇమ్మాన్యుల్ ఏం చేస్తున్నాడు, అమ్మ 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 అనుకొని మమ్మీ 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 అనుకొని సంజన దగ్గర తిరగట్లేదా? అంటే వీళ్ళు మా అమ్మ కొడుకులు బాండింగ్స్ తో ఉండొచ్చు, బర్నీ గారు నాన్న కూతురులతో ఉండకూడదు అనమాట. అంటే అతను నేనేమి సపోర్ట్ చేయట్లేదు, ఆ బాండింగ్ నేనేమి ఎంకరేజ్ చేయట్లేదు. బట్ ఇమ్మాన్యుల్ ఎత్తున పాయింట్ తన వైపు కూడా ఉందని చూసుకోవాలి కదా ఒకసారి. పిర్రికి పంది అనిపిస్తున్నాడు ఇమ్మాన్యుల్, ప్యూర్ సేఫ్ గేమ్. నిన్న ఒక్క ఎపిసోడ్ తో ఇమ్మాన్యుల్ ఇంకా విన్నర్ అవ్వడు, ఫిక్స్ అయిపోండి. విన్నర్ అవ్వడు, టాప్ 3లో కూడా వస్తాడు రాడా డౌటే నాకు, విన్నర్ అవ్వడు, ఫిక్స్ అయిపోండి. సో ఇక్కడ ఇమ్మాన్యుల్ ఏంట్రా అంటే, నిన్న కళ్యాణ్ సంజన నామినేట్ చేయగానే అంటాడు, కళ్యాణ్ నువ్వు చాలా మోసం చేసావు కళ్యాణ్, నువ్వు తనుజని చేస్తాను చెప్పాడు, కావాలని చెప్పాడు. అక్కడ నామినేట్ అయితే గొడవ అవుతుంది కళ్యాణ్కి తనుజకి, అక్కడ అవ్వలేదు. ఇక్కడ గొడవ పెట్టాలనేసి ఇంక దిగి అందరి ముందు నువ్వు కళ్యాణ్ నువ్వు మోసం చేసావు నన్ను, నాకు అలా చెప్పుంటే నేనే చేద్దును. నువ్వే చేద్దువా, ఎవడెమ్మన్నా నీకు, నువ్వే హైలైట్ అవ్వచ్చు కదా ఆ రోజు ఎపిసోడ్ లో, నువ్వు నామినేట్ చేస్తే నువ్వు హైలైట్ అవుతావు కదా, టికెట్ నువ్వు ఉంచుకోవచ్చు కదా, ఎవడెమ్మన్నా నీకు కళ్యాణ్కి ఇచ్చేసిన తర్వాత నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేస్తావు అందరి ముందు. ఎంత సేఫ్ గేమ్ రా బాబు, ఇదే నోరు అక్కడ టికెట్ ఉంచుకొని నువ్వు నామినేట్ చేసి నువ్వు ఆరాలి అసలు, ఇమాన్యుల్ ఆరాలి అసలు తనుజ మీద, నీకు అంత దమ్ము ఉంటే. అది లేదు, సేఫ్ గా దులిపించుకోవాలి, మన ఎత్తి మీద ఉండద్దురా బాబు, కళ్యాణ్ చేస్తానంటున్నాడు కదా, కళ్యాణ్ మీద వదిలేద్దామని వదిలేసి ఇక్కడ మళ్ళీ అరుస్తున్నాడు. ఇక్కడ అరుస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా ఇమాన్యుల్, ఇప్పుడు రేపు పొద్దున్న ఈవిడ వెళ్ళిపోయింది అనుకో, ఎవరిది బాధ్యత, నాది. వెళ్ళకూడదా, నామినేషన్ లో పెట్టడం వరకే మీ బాధ్యత, ఎలిమినేషన్ లో ఉంచాలా, ఎలిమినేషన్ లో హౌస్ లో ఉంచాలా, బయటకు పంపించాలా ఆడియన్స్ బాధ్యత. ఆడియన్స్ బాధ్యత, ఒకవేళ సంజన నిజంగా ఎలిమినేట్ అయితే అది ఆడియన్స్ చూసుకుంటారు, అది ఆడియన్స్ ఇష్టం, అది మీరు ఉండాలా లేదా అక్కడ ఆడియన్స్ ఇష్టం. నువ్వెవరు అయ్యా, అమ్మ నుంచుతాను, కొడుకు నుంచుతాను, చెల్లి నుంచుతాను, అన్ని నుంచుతాను అని అనడానికి, నీ ఇల్లు అది. ప్యూర్లీ నాకు ఇమాన్యుల్ గురించి ఎలాగే అనాలనిపించింది భయ్యా. మీకేమనిపించింది, నేను చెప్పిన పాయింట్ రైటా రాంగా, జెన్యున్ గా కామెంట్ చేయండి. నన్ను తిడతారా తిట్టండి, పర్లేదు, ఏం పర్లేదు. నేను చెప్పినవి నాకు అనిపించిన పాయింట్లు. అంతేకాకుండా నేను మా అమ్మ మా ఆవిడ చూసారు ఎపిసోడ్, నేను వాళ్ళకి కూడా అడిగాను మీకు ఎవరు నచ్చారు, కళ్యాణ్ ఇక్కడ ఏమో తప్పు అనిపించాడు అంటే, నాకేం తప్పు అనిపించలే అని అంటుంది. మా వైఫ్ మా అమ్మ కూడా అలాగే అన్నారు. సో నాకు అనిపించడం కాదు, మా ఇంట్లో కూడా అలాగే అనిపించింది. సో చాలా మందికి అలాగే అనిపించుంటది. ఇక్కడ ఈ రివ్యూలు రుద్దేస్తారు అనమాట, కళ్యాణ్ బ్యాడ్ అయిపోయాడు, కళ్యాణ్ పడిపోయాడు, కళ్యాణ్ పడిపోయాడు. అంత సీన్ లేదు భయ్యా, అంత సీన్ లేదు. కాకపోతే కళ్యాణ్ ఒక తప్పు చేశాడు, ఎపిసోడ్ లో హీరో అవ్వాల్సినాడు, అవ్వలేదు అంతే. నార్మల్ పర్సన్ గా ఉండిపోయాడు అంతే. మాధురిని చేస్తే హీరో అయిపోతాడు, చేయలేదు. అది మిస్ అయిపోయాడు అంటున్నాను తప్ప భయపడిపోయాడు అవేట్లేదు, అంత సీన్ లేదు. ఇమాన్యుల్ చూసారు కదా ఇక్కడ ఇంత పాయింట్ చెప్పానా అంటే, ఈ ఇమాన్యుల్ ఏంటి, అమ్మని దాచుకుంటావా నువ్వు, అమ్మని అలా కాపాడుకుంటావా, ఎలా కనిపిస్తున్నారు ఆడియన్స్ నీకు? నామినేషన్ లో కళ్యాణ్ పెట్టాడు, ఎలిమినేషన్ లో ఆడియన్స్ పెడతారు, ఇతను ఎవడబ్బా చెప్పడానికి? సో నాకైతే అస్సలు నచ్చలేదు. ఇమాన్యుల్ గేమ్ పూర్తిగా పోయింది, మొత్తం పోయింది. ఇంకా మరి మాట్లాడకండి, వేస్ట్. ఇమాన్యుల్ ఫ్యాన్స్ గుండెని పట్టించుకోండి, ఇమాన్యుల్ విన్ అవడు, టాప్ 3లో కూడా వస్తాడు రాడు డౌటే నాకు. సో ఇంక మీద చూద్దాం. సో నాకైతే ఇలా అనిపించింది ఇమాన్యుల్ది, కళ్యాణ్ది, తనుజది. ఇక్కడ తనుజ భయ్యా, ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, కళ్యాణ్ ఎందుకు తనుజ నామినేట్ చేస్తానని చేయలేదు, దానికి చెప్పరా అని మీరు అడుగుతారు. సో దాని గురించి ఇప్పుడు వస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే, కళ్యాణ్ ఎందుకు చేయలేదు నాకు అనిపించింది చెప్తున్నాను, నా ఒపీనియన్ కాబట్టి, ఇది నా రివ్యూ, నా ఛానల్, నా వీడియో కాబట్టి నేను నాకు అనిపించి చెప్తున్నాను. మీకు అనిపించింది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను అది వినడానికి కూడా రెడీ. నాకేమనిపించిందంటే, కళ్యాణ్ నామినేట్ చేద్దామని అప్పుడు వరకు ఉన్నాడు భయ్యా, వెయిట్ చేస్తున్నాడు, కూర్చున్నాడు. కళ్యాణ్ ప్యూర్గా మిస్అండర్స్టూడ్ చేసుకున్నాడు. మాధుర్యాలతోనే లేదు తనుజ కలిసి ఉంటుంది, నన్ను వాళ్ళు అన్ని మాటలు అన్నారు, నాకు ముద్ర వేస్తారు, అయినా సరే వాళ్ళతోనే కలిసి ఉంటుంది తనుజ అని చెప్పి మిస్అండర్స్టూడ్ చేసుకున్నాడు తనుజని. ఎంతవరకు, తనుజని బిగ్ బాస్ నామినేట్ చేయడానికి పిలిచినప్పుడు తనుజ రమ్య నామినేట్ చేసింది, అక్కడ మారిపోయింది భయ్యా కళ్యాణ్ మైండ్. తనుజ నామినేట్ చేద్దాం అనుకున్న మైండ్ కాస్త తనుజ నామినేట్ చేయడానికి వీల్లేదు అన్న మైండ్ లోకి షిఫ్ట్ అయిపోయాడు. ఎలా షిఫ్ట్ అయిపోతాడనంటే, బిగ్ బాస్ అంటాడు అనమాట తనుజ అని చెప్పి అనగానే తనుజ వస్తుంది నామినేట్ చేయడానికి, సెంటర్లోకి వచ్చి నించొని ఫోమ్ రాసి రమ్య నామినేట్ చేస్తుంది. రమ్య నామినేట్ చేసినప్పుడు దీని అక్క ఎలివేషన్ తనుజకి నెక్స్ట్ లెవెల్ అబ్బా, ఆవిడ ఎలివేషన్ ఇచ్చుకున్నారు, కళ్యాణ్ కూడా ఇచ్చారు. మాట్లాడితే తనుజ ఏమంటుంది తెలుసా, చెయ్యి కొడితే చప్పట్లు అన్నావు కదా, కొన్నిసార్లు సింగిల్ హ్యాండ్ తో చేసిన విజిల్ ఇంకా గట్టిగా వినిపిస్తుంది, అబ్బా ఏమన్నా ఎలివేషన్, ఇది నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడిసింది. ఇక్కడ రమ్య ఏం చెప్తుందంటే, నువ్వు బాండ్లు పెట్టుకోవడానికి వచ్చావు, నువ్వు ఆ నాన్న అనుకుని తిరగడానికి వచ్చావు, నువ్వు ఒక్క గేమ్ సింగిల్ గా ఆడింది లేదు ఇప్పటి వరకు,
నువ్వు గెలిచింది లేదు, నువ్వు మ్యానిపులేట్ చేస్తావు, నువ్వు ఫేక్, అది ఇది అని చెప్పి రమ్య అన్నది. రమ్య అన్న పాయింట్లో ఒక 40-50% రైటే. తనుజ గురించి రివ్యూర్స్ అందరూ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి రమ్య చెప్పింది కరెక్టే, కాదనట్లే. కానీ చెప్పిన విధానం ఒకటి ఉంటది కదా, ఆ విధానం రమ్యది అస్సలు బాగలేదు, అస్సలకే బాగలేదు. రమ్య చెప్పిన పాయింట్లు కరెక్ట్ అవ్వచ్చు, నాకు కరెక్ట్ అనిపిస్తున్నాయి కొంతవరకు, కానీ రమ్య ఇక్కడ పూర్తిగా రాంగు. ఆ విధానం కానీ, ఆ అరుపు కానీ, ఆ మాటలు వదిలేయడం కానీ, ఆ స్టేట్మెంట్లు పాస్ చేసేయడం కానీ వదిలేస్తుంది అంతే. తనుజ నువ్వు ఫేకు, తనుజ నువ్వు మోసం చేస్తున్నావు, తనుజ నువ్వు భ్రమలో బతుకుతున్నావు, దొంగ ముసుగులో ఉంటున్నావు, ఏటేటో అనేసింది. ఆ చెప్పే విధానం బాగలేదు అంతే. సో ఇక్కడ తనుజ బాబా ఏమన్నా నచ్చింది నాకు నిన్న ఎపిసోడ్లో మాత్రం. ఈ రోజు నుంచి చూడాలి ఆవిడ ఎలా నచ్చుతుందో లేదో మరి. బట్ తనుజ నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇక్కడ ఏం జరిగిందంటే రమ్య నామినేట్ చేసింది, అయిపోయింది. చెయ్యి కలిస్తే చప్పట్లు కాదు, విజిల్ వస్తే ఇంకా గట్టిగా వస్తుంది అని చెప్పి అలా వెళ్ళి కూర్చుని పోయి విజిల్ వేస్తుంది భయ్యా. విజిల్ వచ్చింది సడన్ గా, ఆవిడకి తెలియదు, ఆవిడ కూడా షాక్ అయిపోద్ది అనమాట విజిల్ రాగన్నా. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది, ఇక్కడతో అయిపోయిందిరా అని అనుకునే లోపు ఆవిడ లెగిసి టక్ 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 మన కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అరే కళ్యాణ్ నువ్వు చెయ్యరా, ఆ రోజు నువ్వు చెయ్యేస్తే అన్నాను కదా, వేయరా అంటే కళ్యాణ్ అని సిగ్గుపడుతూ వేసాడు. సిగ్గుపడుతుంటే కళ్యాణ్ షాక్ అయిపోయాడు. ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ దగ్గరికి వచ్చి నువ్వు చెయ్యరా, నువ్వు ప్యాంపర్ చేయరా, తల మీద చెయ్యరా, క్యూట్ రా, నువ్వు సూపర్ రా అని చెప్పి తనుజ ఇక్కడ కళ్యాణ్ని లేపింది భయ్యా, ఒక్క లెవెల్లో లేపింది. తనుజకి కళ్యాణ్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మీరు నేను ఎంత కొట్టుకొని వేస్ట్. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చాడు, కళ్యాణ్ ఇక్కడ అమ్మాయిల మీద చేతులు వేస్తాడు, మీరు నేను కొట్టుకొని వేస్ట్. అక్కడ తనుజకి నిజంగానే బ్యాడ్ గా చేతులు వేసాడు అని అనిపిస్తే మళ్ళీ వెళ్ళి అక్కడ అలాగా అడగదు. కళ్యాణ్ బ్యాడ్ గా వేయలేదు, కళ్యాణ్ ఓదార్చడానికి లేదు ఊరుకో నెక్స్ట్ టైం గెలుద్దాంలే అని చెప్పి ఆ రోజు చేసిన తప్పు ఇప్పటికీ కళ్యాణ్ పట్టుకొని వేధిస్తున్నారు అందరూ. ఈ రోజుకి వదిలేస్తారులేండి నిన్న ఎపిసోడ్తో. తనుజ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ లేపింది కళ్యాణ్. చెయ్యరా, నువ్వు క్యూట్ రా, నువ్వు సూపర్ రా, నా అన్నగాన్న. కళ్యాణ్ షాక్. ఇంతమంది హౌస్ మేట్స్ ముందు నేను తనుజ మిస్టేక్ అనుకున్నాను, కానీ తనుజ వచ్చి నాకే సపోర్ట్ చేసడానికి చెయ్యి వేసినా నేను తప్పేం కాదు అని అందరి ముందు చెప్పేసింది. కళ్యాణ్ ఇంకెందుకు నామినేట్ చేస్తాడు తనుజని? ఏం మాట్లాడుతున్నారు చాలా మంది రివ్యూర్స్ లో, చాలా మంది చూస్తున్నారు వీడియోలు. ఏం మాట్లాడుతున్నారు, దేనికి నామినేట్ చేస్తాడు? అంతమంది కళ్యాణ్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, అందుకే తనుజ నామినేట్ చేస్తానన్నాడు. కానీ ఎప్పుడైతే తనుజ వచ్చి అందరి ముందు నువ్వు చెయ్యరా, నువ్వు క్యూట్ రా, సూపర్ రా అనేసి అనగన్నా కళ్యాణ్కి ఇక్కడ అర్థమైపోయింది, తనుజ అందరి ముందు నా తప్పేం లేదని చెప్పేసిన తర్వాత బహిరంగంగా ఇంకా నేను ఎందుకు నామినేట్ చేస్తాను, తనుజ అయితే నాకే సపోర్ట్ చేస్తుంది అనమాట అని అప్పుడు వెలిగింది కళ్యాణ్కి బుర్రలో. అక్కడ డిసైడ్ అయిపోయి ఉంటాడని నా ఫీలింగ్ భయ్యా, అక్కడ డిసైడ్ అయిపోయి ఉంటాడు. నాకైతే అలాగే అనిపించింది, అక్కడ డిసైడ్ అయిపోయాడు తనుజ నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి. సో నాకైతే ప్యూర్గా ఇలాగే అనిపించింది, ఇందులో తప్పే ఉంది. సో కళ్యాణ్ చేసిన మిస్టేక్ ఏమైనా ఉందంటే మాధుర్యం చేయకపోవడం అంతే. మాధుర్యం చేసి ఉంటే అక్కడ నెక్స్ట్ లెవెల్ హీరో అవుతాడు, చెయ్యకపోవడంలో కూడా తప్పేం లేదులేండి, అది తనకి ఏం అవ్వచ్చు. చూద్దాం ముందు ఎలా ఉంటుంది అనేది. ఈ రోజు టాస్క్ లో అద్దరు కొట్టేస్తాడు. సో నాకైతే అది చెప్పాలనిపించింది భయ్యా, నేను చెప్తున్నాను. మీరు ఎంతమంది వీడియోలు అయినా చూసుకోండి, నాకైతే నాకు అనిపించిన పాయింట్లు చెప్తున్నాను. నాకు అనిపించిన పాయింట్లు రైట్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చాలా మంది అడుగుతున్నాను, లైక్ చేయండి వీడియోని, నేను కూడా చూస్తాను నా పాయింట్లు ఇంతమంది అగ్రి చేశారని చెప్పి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దివ్య గురించి వాళ్ళ గురించి వదిలేద్దాం, నాకు అదంతా సోదిలాగా అనిపించింది. మెయిన్ మాట్లాడుకోవాల్సింది రీతు ఆయిష గురించి. రీతు ఆయిషలో ఆయిష ఎంత దరిద్రం అంటే, ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే, ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఈవిడ? ఏంటి అసలు ఆ బిహేవియర్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి? వే 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 అని అంటూనే ఉంది రీతుని. ఏంటి నీ యాటిట్యూడ్, కూర్చోవే, ఏంటిది కొలైల దగ్గర బోరింగ్ల దగ్గర కొట్టుకుని వే ఏంటి? మా బాబోయ్ టూ మచ్ వరస్ట్ అసలు. ఈవిడ పొగరు చూపిస్తుంది, ఏంటే నీ పొగరు, ఏంటే నీ యాటిట్యూడ్ అని మళ్ళీ తిరిగి రీతుని అడుగుతుంది. ఓవా నవ్వుతారు జనాలు. ఏంట్రా ఈవిడ? రీతు మీద ఫస్ట్ టైం నాకు పాజిటివ్ అనిపించింది భయ్యా, ఈవిడ వచ్చింది రీతుని లేపడానికేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. చాలా చాలా వరస్ట్ క్రింజ్ అసలు. ఆయుష్ స్క్రీన్ మీద కనబడుతుంది, నాకు స్కిప్ చేసేయాలి అనిపిస్తుంది భయ్య, అంత దరిద్రంగా అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీళ్ళిద్దరిలో. సో ఇంతకు మించి నేను డ్రాగ్ చేయాలనుకోవట్లేదు. సో నామినేషన్స్ ఎందుకంటే నిన్న జరిగిపోయింది, నేను వీడియో చేయలేదు, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ రోజు టాస్క్ జరుగుతుంది, చిన్నగా లైట్ గా చెప్పేస్తాను, ఒక్కసారి చూసేయండి టాస్క్ అప్డేట్స్ గురించి. బీబీ పేట అని టాస్క్ పెడతారు, ఒక్కొక్కరు మారు వేషాల్లో ఉన్నారనమాట. రెడ్ టీమ్, బ్లూ టీమ్ ఉంటాయి. రెడ్ టీంలో ఎవరెవరంటే దివ్య టీమ్ లీడర్. దివ్య ఆ రెడ్ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరెవరంటే తనుజ, ఇమాన్యుల్, రీతు, రాము, శ్రీనివాస్, కళ్యాణ్, సుమన్ శెట్టి. వీళ్ళు రెడ్ టీము, దివ్య టీమ్ లీడర్. ఇది ఓకే. బ్లూ టీంలో సంజన టీమ్ లీడరు. వీళ్ళ టీంలో ఎవరు ఉన్నారు? రమ్య, పవన్, మాధురి, గౌరవ్, నిఖిల్, ఆయిష. సో వీళ్ళు బ్లూ టీమ్. ఇది కదా టాస్క్, బీబీ పేట టాస్క్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఇలాగ డివైడ్ చేశారు కదా, తర్వాత చాలా టాస్క్లు ఉంటాయి అనమాట ఈ బ్లూ టీమ్ కి రెడ్ టీమ్ కి, చాలా చాలా టాస్క్లు పెడతారు. ఇంక ఇది మొదలు మాత్రమే. ఆ తర్వాత మనీ వస్తాయి అనమాట, వీళ్ళకి గెలిస్తే మనీ ఇస్తాడు బిగ్ బాస్. ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వేరేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ టాస్క్ సోడా టాస్క్ అనమాట. సోడాలు కొట్టాలి, 50 సోడాలు లాగా అలా ఉంటాయి. కనీసం 30 సోడాలైనా తాగితే విన్ అనమాట. అంటే ఎక్కువ ఎవరు తాగుతారు అలాగా. ఇక్కడ ఎవరు ఆడతారు, రమ్య పవన్ ఆడతారు అనమాట బ్లూ టీం నుంచి, ఇమాన్యుల్ కళ్యాణ్ ఆడతారు రెడ్ టీం నుంచి. సో ఇక్కడ కళ్యాణ్ అయితే సోడాలు టక్ 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 కొట్టుకెళ్ళిపోతాడు, ఏదో పియానో వాయించినట్టు కళ్యాణ్ కొట్టుకెళ్ళిపోతాడు. అలాగే సోడాలు కూడా ఎక్కువ తాగుతారు ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్. సూపర్ ఎపిసోడ్ ఈ రోజు అవ్వబోతుంది కళ్యాణ్కి ఇమాన్యుల్కి ఇద్దరికి. 22 సోడాలు తాగుతారు, 22 సోడాలు. నెక్స్ట్ లెవెల్. ఈ టాస్క్ లో, ఈ ఫస్ట్ టాస్క్ లో వీళ్ళే గెలుస్తారు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. రెడ్ టీమే గెలుస్తుంది. సో అదనమాట ఫస్ట్ టాస్క్ పాయింట్. తర్వాత సెకండ్ టాస్క్, ఇక్కడ సంజనాకి కళ్యాణ్కి గొడవ ఏదో జరుగుతుంది ఈ రోజు, జరగవచ్చు నాకు తెలిసి. చాలా పెద్ద గొడవ అయితే ఉంది, అది ఏంటి అనేది మనం ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం, ప్రతిదీ చెప్పడం వేస్ట్. సెకండ్ టాస్క్ అవుతుంది. సెకండ్ టాస్క్ లో ఏంట్రా అంటే ఒక్క నిమిషం ఎక్కడో రాశాను, ఒక్క నిమిషం సారీ. తనుజకి మాధురికి కూడా పెద్ద ఫైట్ ఉంటుంది ఈరోజు. అలాగే సెకండ్ టాస్క్ ఏంట్రా అంటే, సెకండ్ టాస్క్ లో వీళ్ళు గెలుస్తారు, బ్లూ టీం గెలుస్తారు. ఈ సెకండ్ టాస్క్ ఏంటంటే దొంగతనం చేసే టాస్క్ అనమాట. ఇది దొంగల టాస్క్, దొంగతనం సంథింగ్ దొంగతనంకి సంబంధించి ఉంటది. దొంగతనంకి సంబంధించి ఉంటే నువ్వు సంజన దగ్గర పెట్టకూడదు. పెట్టామంటే అక్కడ ఆఫ్ కోర్స్ వాళ్ళే గెలుస్తారు. సో ఆవిడ గెలిచినట్టు ఉన్నారు. బ్లూ టీం అయితే గెలిచింది. దొంగల టాస్క్ అనమాట సెకండ్ టాస్క్. సో మొత్తానికి వాళ్ళైతే గెలిచారు. గొడవలు ఉండబోతున్నాయి, టాస్క్లు బాగుంటాయి, గొడవలు కూడా అయ్యాయి ఆల్రెడీ. సో చాలా చాలా బాగుంటది. ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నిన్న ఎపిసోడ్ గురించి నేను చెప్పిన పాయింట్లు ఎలా అనిపించాయి, కళ్యాణ్ గురించి, తనుజ గురించి, ఇమాన్యుల్ గురించి కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఇక్కడ ఈ రోజు అప్డేట్స్ కూడా చెప్పాను. నా పాయింట్లు క్లియర్ గా కరెక్ట్ గా లాగ్ లేకుండా ఉన్నాయని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మీరు లైక్ చేస్తే మనల్ని ఇంకా పెద్దోళ్ళు అవ్వచ్చు, చాలా మందితో పోటీలు పడచ్చు. సో అదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని. సో 10K చాలా దగ్గరలో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీలో భాగం అయిపోండి. సో అదనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చాలా చాలా అప్డేట్స్ ఇస్తుంటాం. డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.